యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగునుగాక. జేపీటీసీ ఆత్మీయ గూగుల్ మీట్ లో ఉంటున్న ప్రతి దైవజనులకును, దైవ సేవకురాలులకును, విశ్వాసులకును, దేవుని భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు వేళలో దేవుడు ఒక నూతనమైన దినాన్ని చూసే ధన్యత లేక భాగ్యము మనకి కలుగు చేసిన ఆ గొప్ప దేవునికి మహిమ రావాలి, కలగాలి. మరి నిన్నటి కాల సమయంలో మన ప్రియులు సహోదరి బ్లెమ్నినమ్మ రాజులు మొదటి గ్రంథంలో ఉపోద్ఘాతాన్ని కూలంకుషముగా విపులముగా తెలియపరిచిన మన ప్రియ సహోదరి బ్లాండినమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దినము రాజులు మొదటి గ్రంథములో నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయములో ప్రియమైన దేవుని జేపీటీసీ ఆత్మీయ కుటుంబమా, దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు జేపీటీసీ ఆత్మీయ గూగుల్ మీట్ని దేవుడే కలుగు చేసి స్థాపించాడు. అయితే ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా సహవాసము అని మనం గుర్తు చేసుకోవాలి. ఎవరినో బ్రతిమాలడమో లేకపోతే లేపడమో అనేటటువంటిది కాదు. కానీ నాకు ఈ దినం వాక్యం అనేసేసరికి 11:30 నుంచి 8కి టైం చూసుకుంటూ ఉండేవాడిని. ఒకవేళ నిద్రలో ఆసక్తి అయిపోయి ఎక్కువ టైము నిద్రపోతానేమని చెప్పి 11:30కి ఒకసారి, 2:30కి ఒకసారి, 3:30కి ఒకసారి, 8కి ఎందుకంటే టైం దాటిపోతాదేమో, అప్పగించిన పని ఇది దేవునిది కనుక నాకు మహా భయం. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి రాజులు మొదటి గ్రంథములో 1వ వచనం చదువుతారా? చదువక్క. రాజైన దావీదు బహువృద్ధుడుగా కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వేట కలగక ఉండెను. మంచిది ప్రియులారా, దావీదు విషయంలో మనం ఆలోచన చేస్తే ఈ రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన పెద్ద వయసు గలవాడు, వృద్ధుడు అని ఇక్కడ వ్రాయబడ్డాది. ప్రియులారా, వృద్ధుడికి ఉండేటటువంటిది అంటే దావీదికి దాదాపుగా 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు. 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటుంది అనేసి అంటే ఆయనకి వేడి కావాలి, వెట్ట కావాలి. ఎన్ని బట్టలు కప్పినా ఆయనకు ఉండేటటువంటి వయస్సును బట్టి కాస్త చలి ఆగటము లేదు, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. వృద్ధుడికి ఉండేటటువంటి పరిస్థితి, వృద్ధాప్యములో ఉండేటటువంటి వ్యక్తి, వృద్ధాప్యముతో ముందుకి కొనసాగుతూ ఉంటున్నటువంటి ఆ వ్యక్తి యొక్క విశేషాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే సమూయేలు 2వ గ్రంథములో 5వ అధ్యాయము 4వ వచనం చదువుతారు. 5లో 4. ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6
సరిపోతుంది తల్లి. థ్యాంక్ యూ. ప్రైజులాడ్. దావీదు 30 ఏండ్లు వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. అంటే 30 ఇంటూ 40, క్షమించండి, 30 ప్లస్ 40, 30 ఇంటూ కాదు, 30 ప్లస్ 40 ఆ కాలానికి సరిపోతూ ఉంది. 70 సంవత్సరములు కలిగినటువంటి ఆ వయస్సు కలిగినటువంటి భక్త దావీదు యొక్క జీవితములో వృద్ధుడుకు ఉండేటటువంటి మనస్తత్వం, అంటే బైబుల్ వాక్యానుసారముగా దేవుడు చెప్పిన ఆ రీతిని బట్టి మానవుని యొక్క వయ పరిమితి లేక కాల పరిమాణము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాల వరకే అది వృద్ధాప్యము యొక్క వయస్సు, ముసలరకము యొక్క వయస్సు. ముసలోడా అని చెబుతూ వస్తూ ఉంటారు. రైట్. అంటే పెద్ద వయస్సు కలిగిన వ్యక్తికి 70 సంవత్సరాలు ఆయుష్ కలిగి వృద్ధాప్యములో ఉండినటువంటి దావీదు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా చూస్తే 3వ వచనం మూల వాక్యంలో చదవండి. 3వ వచనములో 3వ వచనం మూల వాక్యములో 3వ వచనం. మొదటిగా ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెతకి అబీషగు అను షూనేమీయురాలిని చూసి రాజు వద్దకు తీసుకొని వచ్చిరి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ అభిషయగు అను షూనేమీయురాలిని చూచి రాజు నద్దకు తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కనిది చిన్నదాన్ని వెదికారు. ఆ వ్యక్తి షూనేమీయురాలుని చూసి రాజునద్దకు తీసుకుని రాగలిగారు. ఈ షూనేమీయురాలు అనేసేసరికి మనకి చాలా విషయాలు మైండ్ లోనికి వస్తాయి. షూనేమీయురాలంత అందగత్తులు ఎక్కడా లేరు. ఆమె సౌందర్యము చాలా గొప్పది. మనము రాజులు 2వ గ్రంథములో నుంచి 4వ అధ్యాయములో 8వ వచనంలో చూస్తే, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అంటూ మీదనొక వచనం ఉంటుంది. చదువుతారా? 8వ వచనం. ఎలీషా షూనేము పట్టణంలో అచ్చట ధనురాలైన భోజనంలో రమ్మని బలవంతం చేస్తున్నాను. చాలు చాలు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ప్రవర్తన శైలి కలిగి, ఒక దైవజనుడిని ఆహ్వానించగలిగినటువంటి మనసులు లేక మనస్తత్వము కలిగిన వ్యక్తి షూనేమీయురాలు, షూనేమి పట్టణస్థురాలైనటువంటి కనురాలు. ఆ కనురాలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని తనకు ఉండేటటువంటి భక్తిని కనపరుచుకోగలిగింది. ఎలీషా తన ఇంటిలోనికి వస్తే, ఒక దైవజనుడిని మనము ఆహ్వానించగలిగితే, ఒక దైవజనుడిని మనము గౌరవించగలిగితే, ఒక దైవజనుడిని మనము ప్రేమించగలిగితే, ఆ దైవజనుడు కేవలము దేవుని ప్రతినిధి అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. కానీ ఈ షూనేమీయురాలు, అనురాలైనటువంటి స్త్రీ షూనేమి పట్టణస్థురాలు. షూనేమి పట్టణస్థురాలు ఈ యొక్క వ్యక్తిలో ఉండేటటువంటి దైవభక్తి కాస్త మనం ఆలోచన చేస్తే తన గురించి ఎంతైనా చెప్పుకోవటానికి ఉంటారు. తన భర్తకు పరిచయం చేయనిచ్చింది,
ఈ దైవజనుడు అంటే పరిచయం చేసేటటువంటి వ్యక్తిగా మిగిలింది. ఇంటిలో భోజనం పెట్టింది, ఇంటి పైన ఒక గది కట్టించింది, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఒక్క మాట, దేవుని మహాకృపను బట్టి సమూయేలు మొదటి గ్రంథములో 28వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తారా? శూన్యములో అయ్యగారు మీరు చూపులో పెట్టండి. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి శూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచిన మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క జేపీటీసీ ఆత్మీయ గూగుల్ మీట్ లో ఉంటున్న వారులారా, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా అంటే దిగారు. సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చి వారు గిల్బోవాలో దిగినారు. ఇది యుద్ధ సంబంధమైనటువంటి విషయము. షూనేమికి ఉండేటటువంటి ప్రాముఖ్యత లేక ప్రసిద్ధి. ఆ తర్వాత మీరు చూసేసుకోండి, యెహోషువ గ్రంథములో నుంచి 19వ అధ్యాయములో 17-18 వచనము కూడా దానికి తగిన సంబంధమైనటువంటి వాక్యమే. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నప్పుడు 5వ వచనం మూల వాక్యంలో చదువుతారా? 3వది 1:5 రాజుల గ్రంథము, 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదుననుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అంటే అదోనియా ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించుతూ వస్తూ ఉన్నాడు. నేనే రాజునగుతాను అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. నేను రాజునవుతానయ్యా అంటే మనిషిలో ఉండేటటువంటిది ఏంటంటే గర్వము. ఇతడు దావీదు 4వ కొడుకు. హగ్గీతు దావీదు భార్యలలో ఒక ఆమె. అది ఎక్కడ మనకు కనబడుతుంది? సమూయేలు 2వ గ్రంథములో 2వ అధ్యాయములో 3వ వచనం కనబడుతుంది. తర్వాత చూసేసుకోండి. అయితే అమ్నోను అబ్షాలోము చనిపోయారు అన్న విషయాన్ని గమనించాలి. బహుశా కిలియాబు, గమనించండి, కిలియాబు కూడా చనిపోయి ఉంటాడు. ఇతడు పుట్టుక తరువాత మరెక్కడా ఇతని గురించి ఏమీ రాయబడలేదు గాని అందువలన బహుశా ఇశ్రాయేలు రాజ్యానికి తానే ఇక వారసునని అదోనియా భావించి ఉండవచ్చును అని హెచ్చించుకుంటున్నాడు. పిలారా, నాకు ఇంకా ఎవరు లేరు, ఇంక నేనే రాజుని అని చెప్పి తన్ను తాను హెచ్చించుకునేటటువంటి మరి అదోనియా అని కూడా మనము గమనిస్తూ ఉండాలి. మరి ఇంకా చూస్తే ప్రియులారా, తన తరువాత దావీదు సొలొమోను మెచ్చుకొని సొలొమోను రాజుగా చేస్తాడని అదోనియా భయపడేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇది 10వ వచనంలో మనకు కనబడుతుంది. రాజులు మొదటి గ్రంథములో 1:10 కూడా ఒక మాట ఉన్నది చూడండి. దావీదు యొక్క నాతానుకు బెనయాను దావీదు శూరులు తనకు సహోదరుడైన సొలొమోనును పిలువ లేదు. ఎందుకు అనేసి అంటే రాజుగా చేయటానికి తనకి ఇష్టము వచ్చినట్లుగా దేవాది దేవుని విషయంలో చూస్తే దేవుడు తన సంకల్పాన్ని వెల్లడించేటటువంటి వరకు ఎదురు చూడటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అధికారాన్ని పదవిని చేజిక్కించుకోవటానికే తమను తాము హెచ్చించుకోకూడదు అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా
ఆ రాజులు మొదటి గ్రంథములో 5వ అధ్యాయంలో తెలుస్తూ ఉన్నది, 5వ వచనంలో కనబడుతూ ఉన్నది. కొన్నిసార్లు నాకు పదవి కావాలని కాంక్షిస్తూ ఉంటారు. ఎక్కువ సమయం పదవిలో ఉండినా ఇంకా ఆ కుర్చీని పక్కన పెట్టడానికి, కుర్చీనికి ఆశించకుండా కింద కూర్చుంటున్న ఆలోచన చాలా మందికి లేదండి. నేను రాజును కదా, నేనే ఉంటాను, నా రాజరికాన్ని నాకు తప్ప ఇంకెవరికి ఉండటానికి వీలు లేదు అని చాలా వరకు ఈ విషయంలో మనకి కనబడుతూ వస్తూ ఉంటున్నది. భక్తుడైనటువంటి ఇర్మియా గారు కూడా ఒక మాట అంటున్నాడు చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథములో నుంచి 45వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయములో నుంచి 5వ వచనం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణంను నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏ విషయములో కూడా మనం ఆశించొద్దు. మనకి కావాలనే మనము ఆశించాలన్నా అది దేవుడే తప్ప మనకి ఇంకా మనంతట మనము అలా ఆశించినా దాని వలన ప్రయోజనం లేదని ఖచ్చితంగా ఈ విషయంలో మనకి తెలియపరచబడుతూ ఉన్నది ప్రియులారా. ఆ తర్వాత మీరు చూసేసుకోండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38, 39 వచనము, 16వ అధ్యాయము 24, 25 వచనము, 20వ అధ్యాయము 25 నుంచి 28 వరకు కూడా చూడాలి. తర్వాత తను పెరగెత్తటానికి అబ్షాలోము లాగా అన్న మాట అనేది కూడా ఈ యొక్క అదోనియా తెలియపరచబడుతూ ఉన్నాడు. ఈ అదోనియాలో ఉండేటటువంటి గుణం తను తాను హెచ్చించుకున్న గుణం ఏమండి. మొదటిగా మనము చూస్తే దావీదు వృద్ధుడు, రెండవదిగా చూస్తే సూనేమియ్య తనస్తురాలు, సౌందర్యవంతురాలు, దైవ సేవకుడిని గణపరిచేటటువంటిది. మూడవదిగా మనము చూడగలుగుతూ ఉంటున్నప్పుడు హెచ్చించుకునే స్వభావం. చాలా మంది చూడండి, నేను పాడితే చాలా మంది వింటారండి, నేను వాక్యం చెప్తే చాలా మంది హైస్ అయిపోతారండి. హైస్ అయిపోవటానికి యేసయ్య నిన్ను పిలవలేదు, వాళ్ళని పురుకొల్పటానికి. చూడండి, భక్త దావీదుకి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెట్టక అలగాలి. మనము వెట్టాలి అంటే వేడి, ఇంకా చెప్పాలని అంటే ప్రభులో మనం మండాలి, ప్రభుని గనపరచాలి, నీవు నేను మరుగై ఉండిపోవాలి అంతే. ఎప్పుడైతే మనము గనపరచగలుగుతూ ఉంటామో తను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. కావాలని ఆశించే వాడికి ఏది దొరకదంట. కావాలని ఆశించే వానికి ఏమీ దొరకదు. ఎందుకు దొరకదు అన్నది మనం చూస్తే, నువ్వు ఆతురత పడిపోతున్నావు, హెచ్చించుకుంటున్నావు, స్వభావం తగ్గటం లేదు, మనస్సు కాస్త విరగటం లేదు, ఒక వ్యక్తిని చూసి గర్వపడిపోతూ ఉంటున్నావు ప్రియులారా. వద్దు, దేవుడు మనల్ని హెచ్చించిన తగిన సమయంలో ఆయన హెచ్చించేస్తాడు. తగిన సమయంలో ఆయనను హెచ్చించగలుగుతూ ఉంటాడు. కానీ గర్వపడవద్దు. గర్వము నాశనానికి ముందు గర్వం వస్తుంది. అంటే పడిపోతున్నాం, అది మనకు అర్థం కావటం లేదు. నా ప్రియమైన దేవుని జనాంగమా గమనించాలని ప్రభు పెరట మనవి చేసి తింటున్నాం. 6వ వచనం చదవండి, మూలవాక్యంలో 6వ వచనం. అతని తండ్రి, నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే అడ్డగించిన వాడు కాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించగలిగితే, పిల్లలను తనకి ఇష్టము వచ్చినది చేసేటందుకు వదిలేటటువంటి తల్లిదండ్రుల తర్వాత కాలములో కూడా తమ కోసం కష్టాలు దుఃఖాలు పోగు చేసుకుంటున్నారన్న మాట దావీదు మరోసారి తన
ఆ యొక్క తనకుండినటువంటి తాను చల్లిన విత్తనాలు అంటే జల్లినటువంటి విత్తనాల కోసము కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లల్ని పెంచటం గురించి మనం చాలా విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దైవ భక్తి విషయంలో ఏ త్రోవ గుండా అయితే మనం వెళతామో, ఏ మార్గాన్ని ఎంచుకోగలుగుతామో అది సత్య మార్గమై ఉండి పిల్లల్ని అదే స్థితిలో మనము పెంచగలిగినప్పుడు ఆ విత్తనాలు పెరుగుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ 6వ వచనంలో కూడా ఉండేటటువంటి విషయం ఏంటంటే అతని తండ్రి నీవు ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పు కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు ఈయన. ఏమండి, ఒక్క మాట జ్ఞాపకం చేసుకోగలిగితే సామెతల గ్రంథములో నుంచి ఒకసారి తీయండి, 13వ అధ్యాయం. సామెతల గ్రంథము 13లో 24వ వచనం. 13లో 24 కదా. బెత్తము వాడినాడు తన కుమారునికి విరోధి, వారిని ప్రేమించువాడు వారిని శిక్షించును. పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో దయచేసి గమనించండి. పిల్లలకి మనము నేర్పించేటటువంటి నడక తల్లిదండ్రులు ఎలాగైతే నేర్పించగలుగుతారో ఆ వేసిన విత్తనం, దయతో గమనించండి, ఆ వేసిన విత్తనం అది ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోరు. నానా ప్రార్థన చేసావా, బైబిల్ చదివావా, స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తున్నావా, ఒక పాట మనం పాడుతూ ఉంటున్నప్పుడు ఆ పాటకి నేర్చుకునేటటువంటి ఆ పిల్లలుగా ఎప్పుడైతే మనము చెప్పగలుగుతూ వస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవునిలోనే వాళ్ళు బలపరచబడగలుగుతూ ఉంటారని గమనించాలి. బెత్తము వాడనే వాడు తన కుమారునికి విరోధి. ఇంకొక మాట దాని క్రింద ఏముంటాదంటే కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షిస్తాడు. నా ప్రియులారా, మా చిన్న పిల్లలు మనవరాల్ని కూడా ఎందుకు ఒక్కోసారి నాకు ఆ దాంట్లో ఉంచాలని పుట్టించాలనేది నేను చెబుతూ ఉంటాను. ఒక్కోసారి భయపడతా. ఇప్పుడే వారు లొంగకపోతే పెద్ద అయిన తరువాత అంటే వాళ్ళ మీద కోపం ఉండాలని పట్టడం కాదండి. వాళ్ళని ఇప్పుడు నేను క్రీస్తులో పెంచాలి, భక్తిలో ఉంచాలి. అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుగా వెళ్ళిపోయి ప్రైజ్లాడని చేయిస్తారు, 2 చేతులు జోడించి వందనాలని చెప్తారు, ఎర్లీ మార్నింగ్ వచ్చి గుడ్ మార్నింగ్ అని కూడా చెప్తారు. మనం చెప్పే విధానంలో పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పించగలుగుతూ ఉంటామో ఖచ్చితంగా ఆ విషయాన్ని మనము గమనిస్తూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాము. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా మాట తిమోతికి రాస్తూ తెలియపరుస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 4-5 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? దేవునికే మహిమ కలుగునుగా. ఈనాడు ప్రియులారా, ఎవరిని వ్యక్తిపరిచి నేను మాట్లాడటం లేదు కానీ, చూపించి మాట్లాడటం లేదు కానీ, సమాజము కలుషితమైపోయింది, క్రైస్తవ్యము కూడా కలుషితమైపోయింది. సమాజానికంటే బుద్ధి లేదు, సమాజం అంటే దైవభక్తి లేదు. క్రైస్తవులమైన మనకి కూడా త్రోవ తప్పిపోయే పరిస్థితికి దిగజారిపోయినటువంటి స్థితి వచ్చేసింది. దిగజారిపోయే స్థితి. ఏమీ లేకపోతే బైబిల్ పట్టుకొని, శంకర్ బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ గారు అని చెప్పుకుంటున్నారు. ఇంకా అవసరమైతే రెవరెంట్ అని అంటున్నాడు. ఇంకా అవసరమైతే 24, 22 కూడా అంటున్నాడు.
బెస్ట్. అంటే నేను వాళ్ళకి పేరు పెట్టుకోవద్దని నేను చెప్పటం లేదు, కానీ తగిన క్రియలు మనకు ఉన్నాయా? చాలా మంది నాకు టచ్ చేయండి పాస్టర్ గారు అంటారు. ఈ బోర్డు ముఖానికి టచ్ చేయను ఆయన, నేను మొదటి నుంచి టచ్ చేయలేదు. టచ్ చేసేటటువంటి అధికారము, లేకపోతే ఆ జ్ఞానము, లేకపోతే ఆ యొక్క ఆ అనుభవం లేకపోతే ఉంటే నేను టచ్ చేస్తాను, కానీ నాకు మొదటి నుంచి టచ్ చేయడం అలవాట్లేదు బాబు అని చెప్తాను. ఏంటి దయచేయడా మీరు పర్వాలేదు అంటారు. నాకెందుకండి తక్కువ, కనీసం అంటే కనీసం ఉండేటటువంటి క్వాలిఫికేషన్ తగ్గట్టేనే ఉండాలి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లారా, పిల్లలను బోధించటమే కాదు, పిల్లలని క్రమశిక్షణలో ఉంచటమే కాదు, మనము కూడా ఎప్పుడైతే క్రమశిక్షణ చూపించుకోగలుగుతూ ఉంటామో, క్రమశిక్షణలో ఉంచగలుగుతూ ఉంటామో, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 4వ వచనం చూడండి ఒక మాట. తండ్రులారా కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మనం ఎలా పెంచాలి అనేది కాస్త గమనించగలిగితే, పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళని పెంచే విధానంలో కూడా మనకు ఉండాలండి. ఎప్పుడైతే పెంచగలుగుతూ ఉంటామో, వాళ్ళు పెద్ద అయితే వైద్యులకు పోరు అని జ్ఞాని అయిన సొలొమోను తెలియపరుస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లల్ని పెంచుతారు, గాలికి విడిచిపెట్టేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు అబ్బో మగ పిల్లల్ని కన్నానంటారు. ఏదైనా అదే పెద్ద, నేను అనకూడదు ఆ మాట, కానీ దేవుని యందు భయము లేని, భక్తి లేనటువంటి మగ పిల్లలను కన్ని వాళ్ళ తల్లిదండ్రులకి అఖ్యాతి తీసుకుని వచ్చినటువంటి తల్లిదండ్రులకి పిల్లల్ని తినడం అది ఎంతవరకు కూడా భావ్యము కాదు. పెంచాలి. ఏ విధంగా పెంచాలని అంటే, ఆడపిల్ల అని చెప్పి చాలా మంది బాధపడతారు. ప్రియమైన దేవుని భక్తులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి కాలం యొక్క పరిస్థితిని గమనించగలిగితే ఏ పిల్లోడిని కూడా మన ఆధీన స్వాధీనంలో ఉంచుకోలేనటువంటి స్థితికి వచ్చేసింది పొల్యూషన్. వాడి కటింగ్ చూస్తే, వాడి ప్యాంట్ సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వాడు తిరుగుతూ ఉంటే, వాడి బుర్ర చుట్టూ చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది ఎందుకు పొల్యూషన్ కి అలవాటు పడిపోయినారా అని అంటే, తల్లిదండ్రులు చెప్పే విధానము పోయినందుకు. వారిని తీర్చిదిద్దలేదు, తల్లిదండ్రులు వారిని తీర్చిదిద్దలేదు. ప్రియులారా, 7వ వచనం మూలవాక్యంలో చదవండి. 7వ వచనం మూలవాక్యంలో, అతడు యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా, వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని. యోవాబు అనేది అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. ఏమండి? సెరూయా కుమారుడైన యోవాబుతో యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేసినట్లుగా కనబడుతూ ఉన్నది. అంటే సైన్యానికి అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు అని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. రెండవది, సాయము చేసేవాడు కూడా. పదవుల కోసం పాకులాడేవారు, చుట్టూ చేరేవారు తప్పకుండా ఉంటారు. నాకు ఈ పదవి కావాలండి, ఇది ఆశిస్తూ ఉన్నానండి, అదైతే నేను ఉంటానండి, పెళ్లి చూపులు లేకపోతే ఉండనండి, నాకు వాక్యం చెప్తేనే వస్తానంటాడు ఒక పాస్టర్ గారు. ఎప్పుడు నువ్వు మొదటి నుంచి వాక్యం చెప్పి ఇంతవరకు స్థాయికి వచ్చావా? అవసరమైతే కింద కూర్చుని కూడా దేవుని వాక్యం వినవలసిన పరిస్థితి మన మీద ఉంది. కుర్చీ నాకొక్కడికేనండి, నేనేనండి అని ఎప్పుడు కూడా అట్లాంటి ఆశించేటటువంటి వ్యక్తిగా ఉంటే సైన్యంకి నువ్వేమి మాట్లాడగలవు? సమాజంలో నువ్వు మాట్లాడగలవు?
అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. ప్రియమైన దేవుని భక్తులారా, ఈ 7వ వచనములో సైన్య అధ్యక్షుడు అని మనకి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథములో క్షమించండి 2వ సమూయేలు గ్రంథములో 8వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒక్క మాట. 16 సెరూయా కుమారులకు అహీలూదు కుమారులకు రాజ్య ప్రస్తావించబడింది. 8:16లో సేరియ కుమారుడు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉన్నాడు. ఈ యోవాబుకు ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే, నా వెనకాతల సైన్యం ఉండాలి, నేను ముందు నడవాలి. ముందు నడుస్తూ నడిపించేటటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి యొక్క లేకపోతే సైన్యం యొక్క కష్ట నష్టాలు ఏంటో తెలుసుకోగోరుతూ ఉంటారు. ఆ కష్టం ఆయనకు వచ్చిందంటే నాలాంటి కష్టం కదని భావిస్తూ ఈ వెనకాతల సైన్య సమూహాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తి. ఏమండి, నడిపించగలిగినటువంటి వ్యక్తి అని మనము గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా సమూయేలు క్షమించండి రాజుల గ్రంథములో నుంచి, మొదటి రాజుల గ్రంథము నుంచి 8వ వచనం చదువుతారా? 8. యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను మోషేయైన నాతానును షిమీయును ఏలీయును దావీదు యొక్క శూరులకు అదోనీయాతో కలిసి ఉండినటువంటి వ్యక్తి ఈ బెనాయ. రైతు బుర్ర కొట్టుకున్నాను, ఈ బెనాయ ఏంటి, ఎక్కడ ఏంటి అనేసి అంటే ఆ ఒక్క పదంలోనే కనబడుతూ ఉంటుంది. బెనయ గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా పుస్తకాలు తిరిగేశారు. అసలు ఏంటి ఈ బెనయ యొక్క ఉద్దేశం అనేది ఇంచుమించుకు 3 పుస్తకాలు తిరిగేశారు. ఏంటి అతని గురించి ఏమీ లేదు, అతని గురించి అసలు అనుకోవటానికే లేదు. కానీ దావీదు దేహ సంరక్షక దళానికి నాయకుడు అని మనకు కనబడుతూ ఉన్నారు ప్రియులారా. రక్షించేటటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఒక నాయకుడు, ఆ నాయకుడి గురించి ఇలా తెలియపరచబడుతూ ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథములో 8వ అధ్యాయములో 18వ వచనం. దావీదు అంతే. ఆయన గురించి పెద్దగా మనం ఆలోచించుకోవలసిన విషయం ఏంటంటే, సైన్యటువంటి వ్యక్తి. ఏమంటే దావీదు దేహ సంరక్షక దళానికి నాయకుడుగా ఉండేటటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాము. ఆ తర్వాత సిమి గురుండి ఉంది. ఏమండి, ఇందులో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 9వ వచనం చదువుతారా? మూల వాక్యంలో 9. అదోనియా రోజులు సమీపంలో దోహలేదు అని బంధ దగ్గర గొర్రెలను ఎడ్ల తోటను బలిగా రాజకుమారులకు తన సహోదరులందరినీ దేవవారం రాజు పిలిపించను కానీ చాలు అంటే అర్పించేటటువంటి వ్యక్తి. ఈ 9వ వచనంలో మనకి కనబడుతున్నటువంటిది ఏంటి అంటే, దగ్గర ఎడ్లను త్రొవ్విన దూడలను బలిగా అర్పించేటటువంటి వ్యక్తి అదోనియా. ఏమంటే ఈ అదోనియా బలిగా అర్పించేటటువంటి వాడు. నేను అనుకుంటున్నాను ఒక మాట, ప్రియమైన దేవుని బిడలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన వరకు కలువరి శిలువలో త్యాగము లేక యాగము చేశాడో, ఇంకా బలి అర్పించవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలైపోయాడు.
సిలువలో బలైపోయాడు. కానీ బలి అర్పించేటటువంటి వ్యక్తి చూస్తే ఈ ఈ ఈ ఇందులో కనబడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్రియులారా, ఎన్ రోగేడ్ అనేటటువంటిది యెరూషలేమునకు ఆగ్నేయముగా ఆకారము బయట ఉన్న స్థలము అనేది కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి. సమూయేలు 2వ గ్రంథముల నుంచి 15వ అధ్యాయములో 8వ వచనం, 15:8. అబ్షాలోం రాజు దాసుడనైన నేను సిరియా దేశమునందరినీ గెషూరు యెహోవా నన్ను యెరూషలేమునకు ఎడల నేను ఆయనను సేవించుటకు మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనునకు పోయి నేను మొక్కుకొనిన మొక్కుటకు నాకు సెలవిమ్మని ఆయనను సేవిస్తాను. చాలా మంది కోరికలు ఎలాగుంటాయని అంటే, ఒక వ్యక్తిని ప్రేమించాను ప్రభా, ఆ వ్యక్తితోటి నాకు వివాహం జరగాలి, ఆమె నేను లవ్ చేశానని చెప్పేసి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి జన సమూహము కూడా లేకపోలేదు. ఇంకొక ఆయన అంటాడు, పక్కటేమికి ఎక్కడుంది, నా పక్కటేమికి ఎక్కడుంది, పక్కటేమికి ఎక్కడుంది అని చెప్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆదాము తీసిన పక్కటేమికి హవ్వగా తయారు చేశారు తప్ప నీవు దేవుని సంకల్పానుకూలముగా దేవుని జతపరిచినటువంటి వ్యక్తిగా నీవు చూడవలసినటువంటి బాధ్యత ఉంది తప్ప గాని సమాజంలో కలుషితమైపోయే పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నదని గమనిస్తూ ఉండాలని ప్రభు పేరట మనవి చేసి తింటున్నాను. చివరిగా ఒక మాట చూసి నేను ముగిస్తాను. 10వ వచనం దయతో జ్ఞాపకం చేసుకుందాం. ఏం చదవమ్మా? 10వ వచనం. దావీదు తనకు సహోదరుడైన సొలొమోను తిరగలేదు. రైట్. అంటే నాకు చాలా డిస్టర్బ్ కలుగుతుంది. నేను ఇలా ఆఫ్ చేస్తే మీ స్వరం వినబడుతుంది. అలా చదువుకునే దానికంటే నాకు నేనే ఆ వాక్యాన్ని చదువుకొని వివరించితే నాకు సమయం సరిపోతుందేమో అనుకుంటాను. మంచిది. ప్రియమైన దేవుని భక్తులారా, ప్రవక్తయగు నాతాను, బెనయాను, దావీదు సూర్యులను తన అయ్యా మీరు ఒకసారి బ్రేక్ అయ్యి మళ్ళీ వస్తే లైన్ లో బాగుంటుంది చూసుకోండి. తర్వాత వాళ్ళు చదివేటప్పుడు మీరు నీటిలోకి వెళ్ళాలి. ఓకే, మంచిదిలేండి. ఎప్పటి నుంచి ఆ పని చేద్దాం. ఇప్పటికైతే నాకు సమయం అయిపోయింది కనుక ఈ ఈ ఈ 10వ వచనంలో చూస్తే జ్ఞాని అయిన సొలొమోను కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమండి? సూర్యులను తనకు సహోదరుడినైన సొలొమోను పిలువలేదు. అది సొలొమోను పిలువలేదు. కొంతమంది పిలవక పేరంతకానికి వచ్చేస్తారు. ఏమండి? ఇక్కడ ఎక్కడ ప్రార్థన జరుగుతుందని అంటే దయతో మీరు అన్యదా భావించుకోకండి. కానీ నేను వస్తానైనటువంటి వాడు మన జేపీటీసీలో నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. మన జేపీటీసీ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. పిలవలేదు. నేను వస్తాను. జోసఫ్ పూర్తయ్య గారు అదే విధంగా తన సహచరుతో కలిపి వైజాగ్ నుంచి వస్తే నేను వస్తానండి అని. ఇప్పుడు మనకి జేపీటీసీలో కొత్త వలస మోహన్ కనిపించటం లేదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోకి పోయి 10,000 రూపాయలు నెలకు అందుకుంటున్నాడట. చర్చ్ అంటే సంఘము లేదు, సేవ లేదు, గాలికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి సహవాసం అక్కర్లేదు, దైవత్వం అక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తులారా, ఎవరినైతే దేవుడు కోరుకోగలుగుతూ ఉంటాడో ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు మన విషయంలో సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. అసలు వెళ్తే ప్రయోజనం లేదు. ఇక్కడ 10వ వచనంలో కూడా మనం చూస్తే ఒకే ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను.
ఎక్కువ సమూహలు 2వ గ్రంథములో నుంచి కనబడుతూ ఉన్న విషయాలు 2వ గ్రంథము 12వ అధ్యాయములో 12వ అధ్యాయములో 24-25 వచనం అండి. తరువాత దావీదు తన భార్య బెత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టెను. యెదీద్యా అనగా దేవుని ప్రియుడు. సొలొమోను దేవుని మహాకృపను బట్టి తన తండ్రి అయిన దావీదు కంటే దేవుని మహాకృప సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకోగలిగాడు. ఏమండి, ఏ మందిరమునైతే దేవుడు కట్టించటానికి సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడో దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోను అని పేరు పెట్టాడు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని జేపీటీసీ ఆత్మీయ గూగుల్ మీట్ లో ఉంటున్న దేవుని భక్తులారా, దేవుని బిడ్డలారా, దావీదు పెద్ద వయసు కలిగిన వాడు అని షూనేములో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు చాలా అందము కలిగినటువంటి వ్యక్తులని, అదోనిలో ఉన్నటువంటి గర్వం దేవుడు సర్వనాశనానికి త్రోవ తీసుకుని వచ్చాడని, అంత మాత్రమే కాదు పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా బాధ్యత పడాలని, ఆ తరువాత మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎప్పుడైతే ఈ సొలొమోనుకు ఉండేటటువంటి జ్ఞానం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరికి లేదు, ఆయన చూశాడో ఆ తర్వాత ప్రసంగి, పరమగీతములు, సామెతలు ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా చూసేసి చివరికి వ్యర్థము అని చేతకొచ్చేశాడు. నా ప్రియమైన జేపీటీసీ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, సహవాసములు ఉంటున్న వారులారా, మనం ఎప్పుడైతే దైవత్వంలో విలీనం అయిపోతామో, యేసు నీతో ఉండాలి, నీవు యేసుతో ఉండాలి. మనకు పౌరుషాలు వద్దు, పంతాలు వద్దు, కుర్చీలు వద్దు, ఏమంటే ఏం అవసరం లేదు. మనం ఎప్పుడైతే తగ్గుతూ ఉంటామో నా యేసయ్య ఒక్కరే హెచ్చింపబడుతూ ఉండాలి. ఒక మాట లేక ఒక పాట, ఒక వాక్యమా, ఒక వాగ్దానమా, ఒక ప్రార్థన, ఎనీహౌ ఏదైనా సరే పర్వాలేదు. కానీ మనకు వచ్చేటటువంటిది ఎప్పుడైతే దేవుడు ఇస్తాడో దానిని చేపట్టుకుని ఎడల దేవుడే నీ ఆయుష్ని పెంచుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ పరిచర్ని విస్తరింప చేస్తాడు, నీకుండేటటువంటి వనరులను ఆయనే చక్క పెడుతూ ఉంటాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రభు చిత్రం అయితే 11వ వచనము నుంచి 28వ వచనం వరకు చూద్దాం. ఒకవేళ అయిపోతే దేవునికి మహిమ కలుగును గాక, లేదంటే మరొకసారి చూద్దాం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు పేరట వందనాలు. ఆమేన్.